హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ రియు శ్రేయు. ఈరోజు మన కిచెన్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేశానండి. హోమ్ మేడ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. బయట తినేదానికన్నా ఇంట్లో చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. సో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా ఏమీ రావు. సో అందుకని చెప్పేసి ఇంట్లోనే ఇలా సింపుల్గా తయారు చేసేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చేసేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. ముందుగా ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్ బాగా హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక సన్నగా తరిగి పెట్టేసుకున్న ఉల్లిపాయలు అండ్ ఒక పచ్చిమిర్చిని చిలుకగా కట్ చేసి పెట్టేసుకొని వేసుకున్నాక ఆ తర్వాత మనకు కావాల్సిన ఎన్ని ఎగ్స్ అయితే మాత్రం అన్ని పగలకొట్టేసుకొని వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, పసుపు అండ్ కారం అయితే వేసేసుకోవాలి. ఇది మొత్తం బాగా ఫ్రై అయిపోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 మినిట్స్ ఇలా ఉడికించండి. మనకి పెద్ద పెద్ద ముక్కలుగా వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా మొత్తం కలిపేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకు అయితే వేసేసుకోవాలి. చూడండి, ఆ కరివేపాకు వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొంచెం ధనియాల పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా అయితే వేసేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్న రైస్ని ఈ ఫ్రైలో వేసేసుకొని ఒకసారి మొత్తం వేసేసుకొని ఆ తర్వాత ఇందులోకి సోయా సాస్ అండ్ చిల్లీ సాస్ అయితే వేసేసుకున్నాను. ఈ రెండు వేసుకోవడం వల్ల మనం బయట ఎలా అయితే తింటామో ఎగ్ ఫ్రైడ్ రైస్ సేమ్ అలానే వచ్చేస్తుంది. ఇది కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం బాగా కలిపేసుకొని ఆ తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. దీంట్లోకి కాంబినేషన్గా ఉల్లిపాయలు అండ్ నిమ్మకాయ చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇలా బాగా కలిపేసుకొని దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఇలా చేసేసి పెట్టేసుకోండి, మీ పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. ఇంకా మన ఛానల్ని లైక్ చేయడం వలన, సబ్స్క్రైబ్ చేయడం వలన ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. టేస్ట్ మాత్రం అదిరిపోయింది.